హాయ్, వెల్కమ్ టు సుబ్బు కిచెన్. ఈరోజు నేను టమాటా రైస్ చేసుకుంటున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను మీకు. వాటికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను నేను. ఇది రైసు, వైట్ రైసు, ఈ కట్ చేసుకున్న టమాటా, ఈ పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇది బిర్యానీ ఆకు, ఇది మొగ్గ, ఈ లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, ఇది స్టారు, ఇది కొత్తిమీర, ఇది కరివేపాకు, ఇది అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, ఇది కచ్చబచ్చ నూరుకుంది, ఇది ధనియాల పొడి, ఇది కారము, ఇది పసుపు, జీలకర్ర, ఆవాలు, ఇది సాల్ట్. ఇంక వీటితోటి టమాటా రైసు చేసి చూపిస్తా. ఇది బౌల్ పెట్టుకున్నా, నెయ్యి వేస్తున్నా. ఇప్పుడు నూనె వేసుకోవాలి. దీంతో 5 స్పూన్లు వేసాను నూనె. ఈ నూనె వేడెక్కాలి. ఇప్పుడు ఇవి వేస్తున్నా. ఇవన్నీ దీంట్లో వేసుకున్నాం. ఇవి ఇట్లా కలిపుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేస్తున్నా. ఇప్పుడు పసుపు వేస్తున్నా. ఇదిగో ఇంత వేసుకుంటే సరిపోతుంది పసుపు. ఇవన్నీ కూడా ఇట్లా కలిపుకోవాలి. ఈ కరివేపాకు ఇట్లా తుంచేసుకోవాలి. అట్లా అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. వేసుకున్న తర్వాత ఇట్లా బాగా ఇట్లా కలిదిప్పాలి. ఇది ఇట్లా కలిదిప్తే లేకపోతే అడుగంటిద్ది. ఇట్లా కలిదిప్పుకొని ఇట్లా వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వీటిని పచ్చిమిర్చి వేస్తున్నా. కట్ చేసుకున్నాయి అనమాట. ఇట్లా చీలకలు చేసుకుని పచ్చిమిర్చి వేస్తున్నా. కట్ చేసిన ఆనియన్స్ కూడా వేస్తున్నా. ఇట్లా కట్ చేసుకోవాలి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఇది వేస్తున్నా. సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇట్లా అన్నీ కూడా ఇట్లా కలిదిప్పుకోవాలన్నమాట. తరిగి పెట్టుకున్నాను కదా,
ఆ ముక్కలు దీంట్లో వేసేస్తున్నా. వేసాను కదా, ఇవి బాగా ఇట్లా కలిదిప్పుకోవాలి. మొత్తం కూడా ఇట్లా కలిదిప్పుకోవాలన్నీ. ఇట్లా ముక్కకు పెట్టి దాన్ని ఇట్లా బాగా కలిదిప్పుకోవాలి. 5 నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాం, మూత పెడతాను. ఇవన్నీ కలిదిప్పుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. చిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తా. 5 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూస్తున్నా. అదిగో 5 నిమిషాలు ఆగింది కదా. ఇదిగో ఇట్లా వచ్చేసింది. కారం వేస్తున్నా దీంట్లో. ధనియాల పొడి వేస్తున్నా. ఇప్పుడు ఇదంతా కలిదిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసుకొని రైస్ వేసుకుందాం. ఈ రైస్ ఇందులో వేస్తున్నాం. ఈ రైస్ దీంట్లో బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెము కొత్తిమీర ఈ రైస్లో మొత్తం ఇట్లా వేసుకుందాం. ఇట్లా వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు అయిపోయింది.